Hello everyone, welcome to Sri Venkateshwara College of Arts and Computer Science Autonomous Producer. Well, I didn't expect this. ఇలాంటి రోజు నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ చైర్మన్ హరినారాయణ్ సార్ అండ్ డైరెక్టర్ పృథ్వీ సార్ అండ్ కాలేజ్ డీన్ సందీప్ రాజు సార్. ఇప్పుడు కాలేజ్ గురించి నేను అండ్ అదర్ ఇన్ఫ్లుయెన్స్ చెప్తూ ఉన్నది మీరు చూసారు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఈ ఛాన్స్ దొరికింది డైరెక్టర్ సార్ అండ్ డీన్ సార్ తో ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి. సో ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా వాళ్ళ నుంచే కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారో మీరు తెలుసుకుంటారు. సార్ ఎలా ఉన్నారు? కాలేజ్ లో ఈవెంట్ ఆర్కిటెక్ట్ గా మరియు ఎగ్జామ్ కంట్రోలర్ గా ఇప్పుడు ప్రెసెంట్ డీన్ గా ఉన్నారు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? గోయింగ్ స్మూత్ బాలాజీ అంటిల్ అన్లెస్ ఇంకా కొత్తగా డీన్ పొజిషన్ వచ్చింది కాబట్టి నీడ్ టు ఫోకస్ ఆన్ ఎక్స్ట్రా థింగ్స్, స్టూడెంట్ తో ఎక్కువ ఇంట్రాక్షన్ ప్లస్ బ్యూఎస్ మీటింగ్స్, అకాడమిక్ క్యాలెండర్స్ వీటిపైన కొంచెం ఎక్కువ వర్క్ ఉంది. రిమైనింగ్ ఈవెంట్స్ అండ్ ఎగ్జామినేషన్స్ యాజ్ యూజువల్. కాలేజ్ లో థియరీ క్లాసెస్ మరియు అలాగే ప్రాక్టికల్స్ తో పాటు ఈక్వల్ గా మంత్ కి 2 to 3 ఈవెంట్స్ లాస్ట్ 2 years నుంచి చేస్తున్నారు. వై దిస్ స్పెషల్? ప్రతి రోజు వాళ్ళ ఇంట్లో చదువుకుంటారు, వాళ్ళు ఓన్ గా చదువుకుంటారు. ఈవెన్ క్లాసెస్ లో కూడా స్టడీసే ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావాలి. వాటి కోసం స్పెసిఫిక్ గా ఇలా ప్లాన్డ్ ఈవెంట్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 1 ఈవెంట్ అన్నా చేయాలని ఒక ఇంటెన్షన్ ట్రై చేస్తున్నాం. బట్ పిల్లల నుంచి ఇంకా కొంచెం సపోర్ట్ వస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అంటే వాళ్ళతో పాటు పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గ్రో అవుతారు. అండ్ దానివల్ల వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గుతుంది. దానిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ లో ఈవెంట్స్ వల్ల క్లాసెస్ డిస్టర్బెన్స్ అవుతాయి అని చిన్న రూమర్. అది క్లాసెస్ డిస్టర్బెన్స్ అంటే క్లాసెస్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లో క్లాసెస్ ఉంటాయి, సెకండ్ హాఫ్ లో క్లాసెస్ ఉండవు. మనం మాక్సిమం ఈవెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ లోనే అవేంటి దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ అన్ని ఆఫ్టర్ క్లాసెస్ చూస్తున్నాం. మార్నింగ్ జస్ట్ పిల్లలతో ఇంట్రాక్షన్ అది బ్రేక్ టైంలో, అది ట్రాష్. రియల్ గా క్లాసెస్ డిస్టర్బెన్స్ అంటే ఇట్స్ అన్ఫేర్. అది ఇంకా వాళ్ళకి వదిలేయాలండి. మనం వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు, ఏ ఫ్యాకల్టీని కానీ. జస్ట్ సర్కులర్ వెళ్తుంది, ఆ టైంలో ఏమన్నా ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ అంతే. కానీ అదే పనిగా క్లాసెస్ డిస్టర్బెన్స్ అంటే ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఈవెంట్స్ లో ఈవెంట్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఆర్గనైజర్స్, సోషల్ మీడియా టీమ్, వాలంటీర్ టీమ్ ఇలా సెగ్రిగేట్ చేశారు కదా. వీటి వల్ల స్టూడెంట్స్ కి ఏం బెనిఫిట్స్ ఉంటుంది? అంటే ఎవరీ స్టూడెంట్ కి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం వాళ్ళని ఒక్కొక్క దాంట్లోకి షఫల్ చేస్తుంటాం. ఇప్పుడు కొందరు అంటే స్టేజ్ ఎక్కడానికి కొంచెం భయపడుతుంటారు, వాళ్ళు అదర్ అంటే బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళ దాంట్లో వర్క్ చేస్తుంటారు. కొందరికి స్టేజ్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళు స్టేజ్ పైకి వస్తుంటారు. సోషల్ మీడియా టీమ్ వీళ్ళు బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ ఈవెంట్. వాళ్ళు లేకపోతే మేము ఎంత చేసినా కూడా బయటకు ప్రమోట్ అస్సలు అవ్వదు. అండ్ ఈవెంట్ లో ఈవెంట్ ఆర్కిటెక్ట్స్ కి ఈవెంట్ ఆర్గనైజర్స్ కి కూడా చాలా తేడా ఉంది. ఈచ్ ఇండివిజువల్ టోటల్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ ఇంట్రెస్ట్. వాళ్ళని బట్టి ఆ అబ్బాయి ఆర్ అమ్మాయి బట్టి మనం వాళ్ళు ఒక్కొక్క దాంట్లో షఫల్ చేస్తారు. వీటి వల్ల రేపు పొద్దున జాబ్స్ విషయంలో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వాడికి అసలు టీం వర్క్ ఐడియా ఉండదు. దీనివల్ల వాడు టీం వర్క్ నేర్చుకుంటాడు, వాడికి లీడర్షిప్ స్కిల్స్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తుంది, డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఇవన్నీ 1 day 1 night లో రాదు, ఇట్స్ ప్రాసెస్. ఈవెంట్ లో నేర్చుకునేటివన్నీ వాడు అక్కడ షోకేస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎగ్జామినేషన్ కంట్రోలర్ గా ఉన్నప్పుడు అంతకు ముందు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు స్టూడెంట్స్ తో అని టాక్. వితౌట్ డిసిప్లైన్ ఎంత చేసినా ఏం చేసినా వేస్ట్. అంటే స్ట్రిక్ట్ గా ఉన్నాను మీన్స్ అక్కడ మీకు నెంబర్ ఆఫ్ థింగ్స్ చెప్తున్నాం ముందే. ఓకే, ప్యాటర్న్ ఎలా ఉంటది అన్ని చెప్పిన తర్వాత కూడా ఎందుకు స్ట్రిక్ట్ గా ఉండకూడదు? ఓకే, మీకు నేను ఫ్రీ బీస్ ఇస్తాను. ఎగ్జాంపుల్, బయటికి వెళ్ళి మీరు ఏం సర్వైవ్ అవుతారు? ఓకే, ఇది కూడా చెప్దాం. ఒక స్మాల్ ఎగ్జాంపుల్, నేను బ్యాంక్ వెళ్ళమంటాము, ఒక డీడీ రాయమంటాం. నీకు ఇక్కడ ఉండే ఎగ్జామ్స్ నువ్వు ప్రాపర్ గా రాయలేకపోతున్నావు, పోయి బ్యాంక్ లో నువ్వు డీడీ ఏం తీస్తావు?
అవి నేర్చుకోవాలి కదా. ఇక్కడ నేను స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల నీకు అవన్నీ నేను నేర్పిస్తున్నాను. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ రైటింగ్ ఏ డీడీ ఇన్ బ్యాంక్. ఇట్స్ టోటల్ అబౌట్ హౌ యు ఆర్ ప్రెటెండింగ్ టు ద కాలేజ్. చాలా ఈవెంట్స్ చేశారు 2 years నుంచి. వీటిలో మీకు బాగా ఫేవరెట్ అండ్ ఇరిటేట్ ఇచ్చిన ఈవెంట్స్ ఏంటి? ఫేవరెట్ అంటే నేను క్యాంపస్ పల్సే. సేమ్ నాకు రాధా మ్యామ్, వితౌట్ రాధా మ్యామ్ అసలు ఈవెంట్ ఆర్కిటెక్ట్స్ కానీ ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ అసలు ఉండేవాళ్ళు కాదు. ఆ టోటల్ క్రెడిట్ అంతా నేను రాధా మ్యామ్కి ఇస్తాను. అంటే ఇది ఇనిషియేట్ చేసిన రాధా మ్యామ్. సో అండ్ 2 years బ్యాక్ క్యాంపస్ పల్స్ వల్ల ఇది ఎలివేట్ అయ్యింది. అది లేకపోతే మేము ఇంతవరకు తీసుకొచ్చేవాడిని కాదు. సో క్యాంపస్ పల్స్ ది బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ టోటల్ ఈ 2 years లో. అండ్ వర్స్ట్ థింగ్ అయితే రీసెంట్ గా లాస్ట్ సెమిస్టర్ బ్లడ్ ఇది ఒక చేశారు. అది సీనియర్స్ చేశారు. అది ఈవెన్ వాళ్ళు టోటల్ కోర్ టీమ్ చేశారు. అది లిటరలీ ట్రాష్. అసలు బయటికి సక్సెస్ అయ్యింది ఈవెన్ దో లోపల వాళ్ళకి తెలుసు ఎంత ట్రాష్ ఉందో. అంటే డిసిప్లైన్ లేదు, ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అంటే నెక్స్ట్ సార్, ఇప్పుడు కాలేజీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సైన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కాలేజ్ ప్లేస్మెంట్స్ కూడా TCS అలాంటి కంపెనీస్ వస్తున్నాయి. సో రీసెంట్ గా బయోటెక్ మరియు జువాలజీ వాళ్ళు కూడా TCS రాశారు అండ్ ఫస్ట్ సోర్స్ లో జాబ్ కూడా తెచ్చుకున్నారు. సో ఎలా చేశారు మీరు? అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కూడా ఎలా పుష్ చేశారు మీరు? ఎలా మోటివేట్ చేస్తారు? టోటలీ డిపెండ్స్ ఆన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టోటల్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. ఎందుకు చెప్పాలంటే మేము ఎంత మోటివేట్ చేసినా స్టూడెంట్ కావాలి కదా. స్టూడెంట్ లో ఆ ఫైర్ రావాలి. ఆ ఫైర్ తెప్పించడం. మీరు రీసెంట్ గా దురంధర్ మూవీ చూసుంటాడు, ఇందన్. దట్స్ ద థింగ్. ఆ స్మాల్ ఫైర్ మేము తెప్పిస్తున్నాం. అండ్ మేము మా స్కిల్లింగ్, మేము రైట్ నో దేశపాండేతో టైప్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్న స్టూడెంట్స్ పైన. దాంతో జస్ట్ వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు సెటిల్ దేర్ లైఫ్. అంటే ఏదో ఈ డేకి కాదు, నీకు లాంగ్ రన్ లో మీ ఫ్యామిలీని నువ్వు చూసుకోవడానికి ఏదర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈక్వల్ థింగ్స్, ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఇది గర్ల్స్ కా ఇది బాయ్స్ కానీ ఏం లేదు. అండ్ స్పెసిఫిక్గా లైఫ్ సైన్సెస్ వాళ్ళకి కోడెక్స్ తీసుకొచ్చాం, ఫస్ట్ సోర్స్ తీసుకొచ్చాం. అపార్ట్ ఫ్రమ్ దెమ్ అంటే అవి కాకుండా ఈ TCS ని కూడా ఇన్వాల్వ్ ఎందుకు చేసామంటే, ఓకే లైఫ్ లో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వాళ్ళ కోర్ కాకుండా నాన్ కోర్ కూడా వెళ్ళొచ్చు అని ఒక ఇంటెన్షన్ తో వాళ్ళు మోటివేట్. ఈవెన్ అదే టోటల్ క్రెడిట్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి. పర్లేదు మా నాన్ కోర్ కి వెళ్ళినా కూడా మేము దాన్ని లీడ్ చేస్తామనే ఇంటెన్షన్ వాళ్ళకి వచ్చింది కాబట్టి పుషింగ్ దెమ్ టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ది ఆర్ట్. ఇట్స్ కొంచెం సీరియస్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ ఒక ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారు కాలేజీలో, CR అండ్ LR. సో వాటిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇట్స్ మ్యాండేటరీ టు వేర్ యూనిఫామ్, ID కార్డ్ అండ్ కాస్త ఫార్మల్ గా ఇన్సర్ట్ చేసుకోవాలని. సో కొంతమంది దీన్ని అపోజ్ చేశారు. సో ఇది ఎట్లా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి? యాజ్ ఐ సెడ్ ముందు కూడా 1 డేలో దే కాంట్. ఓకే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ స్టూడెంట్స్ టక్ కానీ లేక కప్స్ పెట్టుకోకపోవడము, ప్రాపర్ గా గ్రూమ్ చేసుకొని రాకపోవడం వల్ల, ఇంతకుముందు మీరు చెప్పారు TCS కానీ ఫస్ట్ సోర్స్ కానీ కోడెక్స్ కానీ వీటిలన్నిట్లో వాళ్ళు ప్లేస్ అయ్యారనుకోండి కంపెనీలో, మీకు ఆ డేకి మీరు ఫార్మల్గా వెళ్ళాలి అంటే మీకు ఒక నైట్ లో అదంతా సెట్ అవ్వదు. వాటి కోసం ఈ ప్రాసెస్ అంతా ఏదో పిల్లల పైన గ్రడ్జ్తోనో లేకపోతే కాలేజ్ బెనిఫిషియరీ కోసమో మేమేమి వాళ్ళని పోస్ట్ చేయట్లేదు. బీ ప్రాపర్గా రండి, గ్రూమ్ చేసుకొని రండి అని. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇలా ఉంటే సక్సెస్ అవుతారు అనే ఒక ఇంటెన్షన్తో మేము ఈ ఫార్మాలిటీస్ అని పెడుతున్నాం. కమ్ ఇన్ ఫార్మల్ ఫర్ పర్టికులర్ మీటింగ్ జరుగుతుంది ఈ క్లయింట్తో. అప్పుడు మీరు లేదు నేను ఇట్లే చిల్లరగా వస్తాను అంటే దే వోంట్ యాక్సెప్ట్. నీ లైఫ్, నీ కెరియర్ పాడైపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి దిస్ టైమ్ ఇట్ విల్ బి సమ్ మోర్. అంటే యాజ్ ఐ సెడ్, దీనిగా నేను తీసుకున్న కొన్ని థింగ్స్లో దీనికి ఇంకా కొంచెం టైప్ చేస్తాను. అంటే 1 నైట్లో ఏమీ అవ్వవు, బట్ స్లోగా స్టడీగా ఇనిషియేట్ చేసుకొని వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ ఈవెంట్స్ ద్వారా చెప్పారు జాబ్స్ కి ఇలా బెనిఫిట్ ఉంటుంది అని. సో కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ వీటికి హెల్ప్ ఎలా చేస్తుంది? ఈవెంట్ తర్వాత ఆఫ్టర్ ఈవెంట్ మేము ఒక పెప్ టాక్ పెట్టుకుంటాం. లిటరలీ ఏంటి పాజిటివ్స్, ఏంటి నెగిటివ్స్ అని. అందులో వాళ్ళకి అంటే ఒక టీం వర్క్. మీరు కూర్చున్న తర్వాత లేదు ఇది బాగా చేసాం, ఇది బాగా చేయలేదు, ఇది ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ ఈవెంట్ ఇది బాగా చేయాలి అని స్టూడెంట్స్ నుంచి వాళ్ళ నుంచి మేము పిక్ చేసుకుంటాం. అవన్నీ మేము నెక్స్ట్ ఈవెంట్ కి ఓవర్కమ్ అవుతున్నాం.
ఇట్స్ ఏ బేబీ స్టెప్. అంటే ఒకే డేలో ఎవరు రాకెట్ సైన్స్ అవ్వదు కదా. సో ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. బట్ ఒక 3-4 ఈవెంట్స్ తర్వాత ఆటోమేటిక్ గా స్టూడెంట్ లో చాలా చేంజ్ ఉంటుంది. సార్ అట్ లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ కి మరియు పేరెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఒకసారి కాలేజ్కి రండి, కాలేజ్కి వచ్చి కాలేజ్ క్యాంపస్ చూడండి. మా క్యాంపస్ ని మా ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మాట్లాడండి. దెన్ పక్క కాలేజెస్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడ క్యాంపస్ ని అక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడండి. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తో కూడా మాట్లాడండి. అంటే ఫ్యాకల్టీ క్యాంపస్ చూసిన వెంటనే మీకు ఏదో వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు. బయట క్యాంపస్ లో వాళ్ళతో ఇక్కడ అక్కడ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడండి. ఇక్కడ స్టూడెంట్స్ మీరు కంపేర్ చేసుకోండి, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది. ఇది రియల్లీ ఏదో పేపర్ మీద లేకపోతే సోషల్ మీడియాలో ఒకటి అవి కాదు. ఇక్కడ మీరు మాట్లాడిన తర్వాత దెన్ యూ డిసైడ్ ఈ కాలేజ్లో జాయిన్ అయితే మా బాబు కానీ మా పాప కానీ రియల్ గా షైన్ అవుతారు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ గోల్స్ కి నియర్ బై అవుతారా లేదా ఈ పర్టికులర్ కాలేజ్. అవి చెక్ చేసుకుని దెన్ యూ డిసైడ్ వెదర్ ఈ కాలేజ్ ఇస్ ద బెస్ట్ అవునా కాదని. మిమ్మల్ని మేము ఎలా షైన్ చేయాలి, సొసైటీలోకి ఎలా మిమ్మల్ని మూవ్ ఫార్వర్డ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోనే మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా మన కాలేజ్ డీన్ చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పారు. అండ్ ఐ థింక్ రూమర్స్ ని కూడా తోసిపుచ్చేశారు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఫన్నీ సార్. నేను కూడా విన్నప్పుడు చాలా ఫన్నీగా అనిపించాయి రూమర్స్. మరి nice to meet you and thanks for giving this opportunity, sir. Why choose SVDC? TDC is an autonomous college. Autonomous అనేది very prestigious thing. Autonomous అంత ఈజీగా రాదు. There is a lot of filtration systems that a college has to go through to get autonomous. ముందు NAC తెచ్చుకోవాలి. NAC తెచ్చుకోవాలంటేనే చాలా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఒక 10-15 ఏళ్ళగా మనం ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్ మనం మెయింటైన్ చేస్తుంటేనే NAC వస్తుంది. అండ్ దెన్ NAC వస్తేనే autonomous వస్తుంది. ఇట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ అదర్ కాలేజెస్. దీంతో పాటు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ లెర్నింగ్ మన కాలేజ్లో. ఏ విషయం అయినా సరే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు పిల్లలు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ బుక్ వామ్స్ అనమాట. సో ఏదైనా ప్రాక్టికల్గా చేస్తేనే నేర్చుకోగలరు, బాగా ఎక్కుతుంది అనేది ఈజ్ వాట్ ఐ బిలీవ్. అండ్ SVDC is a testament to that. So that is why you choose SVDC. అదర్ కాలేజ్ లో ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే. సో మన కాలేజ్ లో ఈవెంట్ చేస్తూ ఉంటారు. నేను జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా 1-2 years నుంచి చాలా యూనిక్ గా ఉంటాయి. ఎందుకు ఆ యూనిక్నెస్? Balaji, it is a factor of differentiating us from others. నేను ఇప్పుడు రేపు నేను ఒక ఉద్యోగానికి వెళ్తే నాతో కంప్లీట్ చేసే వాళ్ళు 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. బట్ వాళ్ళకి నాకు ఏంటి తేడా? మిగతా వాళ్ళందరినీ కాదని నన్ను ఎందుకు తీసుకోవాలి? సో అలాంటి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ స్టూడెంట్స్కి ఎన్నో ఇవ్వాలనేది మా తాపత్రయం. ఆ తపనలో ఏ ఎలిమెంట్ అయినా సరే మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉండాలి, బెటర్గా ఉండాలి. అండ్ అందుకోసమని మనం చాలా కొత్తగా ఈవెంట్స్ చేస్తాము, లేదా వి సెట్ దట్ స్టాండర్డ్. మనమే ఊర్లో ఏం చేసినా మనమే ఫస్ట్ చేస్తాం. అండ్ ఫ్రమ్ దాట్ మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాలేజ్ వీఆర్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు సెట్. కొంతమంది ఇర్రెగ్యులర్ గా వస్తూ ఉంటారు, అటెండెన్స్ పర్సెంటేజ్ లేకోకుండా. వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే కాలేజ్కి వెళ్ళని అవసరం లేదు, ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ టైమ్స్ ఒకటే వెళ్తాము. అండ్ ఏంటి డిఫరెన్స్? బిఫోర్ ఐ టాక్ అబౌట్ అకాడమిక్స్, అకాడమిక్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాన్ని అంటే ముందు, నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నా 3rd year 2nd సెమిస్టర్లో కోవిడ్ స్టార్ట్ అయింది. సో ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 years ఆఫ్ మై కాలేజ్ లైఫ్ టు కోవిడ్. అది నాకు మళ్ళీ రాదు. నేను చాలా మిస్ అవుతుంటాను. అరే చాలా ఫీల్ అవుతుంటాను, అరే నా బెస్ట్ ఇయర్స్ అన్ని అలా కోవిడ్లో ఇంట్లో గడపాల్సి వచ్చింది, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయలేకపోయాను, బయట సరిగ్గా తిరగలేకపోయాను. ఇట్లాంటివన్నీ నేను చాలా ఫీల్ అవుతుంటాను. అండ్
ఇలా చాలా తక్కువ కాలేజ్కి వచ్చే వాళ్ళకి కూడా నేను అదే చెప్తుంటాను, యూ మిస్ అ లాట్ ఆఫ్ కాలేజ్ లైఫ్. రికార్డ్స్ రాసుకోవడము, అటు ఇటు పరిగెత్తడము, వెనకాల బ్యాక్ బెంచ్ లో కూర్చొని మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడము, కాలేజ్కి వెళ్ళడము, లేకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత బయట క్యాంటీన్ లో కూర్చోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ ఆఫ్ దాట్ ఇస్ వెరీ హ్యూజ్ పార్ట్ ఆఫ్ సంబడీస్ లైఫ్. అండ్ నువ్వు కాలేజ్కే రాకపోతే ఇదంతా మిస్ అయిపోతావు కదా. యూ వోంట్ గెట్ టు ఎక్స్పీరియన్స్ దట్ లైఫ్. మళ్ళీ ఇంకా నువ్వు ఒక 10 ఏళ్ళ తర్వాత అరే నేను మళ్ళీ ఇప్పుడు కాలేజ్లో చదువుదామన్నా నీకు ఆ ఎనర్జీ ఉండదు, ఆ ఎక్సైట్మెంట్ ఉండదు. ఇట్ వోంట్ బీ ద సేమ్. ఇప్పుడున్నంత ఇన్నోసెన్స్ అప్పుడు ఉండదు. సో ఇట్ వోంట్ బీ ద సేమ్ అగైన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. అండ్ దెన్ సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు బాగా చదువుతావా లేదా అనేది తర్వాత విషయం. బట్ ఇఫ్ యూ కమ్ టు ద కాలేజ్ రెగ్యులర్లీ, క్లాస్లో నువ్వు నీకు కంప్లీట్గా ఎక్కకపోయినా అట్లీస్ట్ ఒక 20% అన్న ఎక్కుతుంది. అండ్ ఎగ్జామ్స్ కోసం కూర్చొని చదివినప్పుడు యూ విల్ అండర్స్టాండ్, ఓకే ఆ రోజు ఆయన చెప్పింది ఇది కదా అని ఎంతో కొంత యూ విల్ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్. నువ్వు ఎంతనా చదవచ్చు, నువ్వు ఎంతనా టాపర్ అవ్వచ్చు, నువ్వు ముందు రోజు కూర్చొని చదివితే నీకు ఎక్కేస్తుంది, ఆల్ ఆఫ్ దట్ ఈస్ అండర్స్టాండబుల్. బట్ దానికి తోడు దిస్ ఇస్ అడిషనల్ ఇది కదా. సో అందుకు నేను అటెండెన్స్ మీద కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను. నాకు పిల్లలు కాలేజ్కి రావాలి, వస్తేనే ఐ థింక్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ క్లాస్. ఓన్లీ దెన్ దే విల్ బీ ఏబుల్ టు ఫేస్ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ టుమారో. అందుకు నేను మిగతా కాలేజెస్ కంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను. ఏమో స్టూడెంట్స్ లో చాలా మంది టాలెంట్ ఉంటుంది వాళ్ళకి, కొంతమంది ఫియర్ వల్ల షై వల్ల బయటికి రాలేరు. దే డోంట్ వాంట్ టు షో టాలెంట్ అమాంగ్ ద పీపుల్. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు ఉన్న టాలెంట్ ని? We do a lot of events as well. ఎంతసేపు ఉన్నా ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్టడీస్ అలా మాత్రమే ఉండదు, చాలా ఈవెంట్స్ చేస్తాం. అండ్ ఈవెంట్స్ లో ఏం జరుగుతుందంటే, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ that you have to manage, that you have to interact with. ఒక సెట్ ఆఫ్ డాన్సర్స్ ఉంటారు, ఆర్ స్కిట్ వేసేవాళ్ళు, లేదా స్పాన్సర్స్ ని మేనేజ్ చేసుకోవడం, డెకరేషన్ కానీ లేకపోతే స్టేజ్ టీమ్ కానీ, ఇట్లా there's a lot of different people coming together. స్టేజ్ ఎక్కి మాట్లాడడం, పబ్లిక్ స్పీకింగ్ ఇస్ అ వెరీ వెరీ ఎసెన్షియల్ స్కిల్, వెరీ అండర్ రేటెడ్, వెరీ వెరీ ఎసెన్షియల్ స్కిల్, చాలా ఇంపార్టెంట్. రేపు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఫ్రీగా ఎంత బాగా మాట్లాడగలుగుతున్నావు అనేది విల్ డిసైడ్ 70% ఆఫ్ యువర్ కెరియర్ గ్రోత్. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నది. మనం భయపడుతున్నామని వెనకడుగు వేయడం ఇస్ నాట్ ద రైట్ థింగ్. సో దట్ ఈస్ వై వి పుష్ అ లాట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ బియాండ్ దేర్ కంఫర్ట్ జోన్. వాళ్ళ ఆ కంఫర్ట్ బబుల్ నుంచి మేము దాటి పుష్ చేస్తాం. చాలా ఈవెంట్స్ చేశారు, ఐ మీన్ ఇందులో మీకు చాలా ఫేవరెట్ ఈవెంట్ ఏమైనా ఉందా? ఫేవరెట్ ఈవెంట్ ఐ థింక్ షుడ్ బి నవోత్సవం. మిగతా వాళ్ళు ఫీల్ అవ్వకండి, బట్ స్టిల్ ఐ థింక్ నవోత్సవం వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్. అసలు నవోత్సవం అన్న ఐడియా దగ్గర నుంచి ఐ వాజ్ లైక్ ఫస్ట్ హ్యాండ్, ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ అ లాట్ మోర్ దెన్ ఎనీ అదర్ ఈవెంట్స్. So it is a little personal also, and it was also the skit was very beautiful, చాలా బాగా వచ్చింది. మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఎగ్జామ్స్ కన్నా స్టూడెంట్స్ డైరెక్టర్స్ కి ఎక్కువ భయపడతారు కాలేజీలోనే. లేదు బాలాజీ, ఐ డోంట్ థింక్ ఐ ఎమ్ దట్ సీరియస్. నేను అంత కోపిస్తున్నాను నేను అనుకోవట్లేదు. బట్ యా, there is a bit of truth to it. If you are a excellent student, if you are a very outgoing student, if you are a very very involving student, obviously నాకు నీ మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే I want you to try even more things. I want you to achieve more things. సో నీతో ప్రేమగా మాట్లాడతాను. బట్ few students that are not that are on the other side of the spectrum. అలాగని ఈ రోజు నేను తిట్టానని చెప్పి రేపటి నుంచి నువ్వు కనిపిస్తే లేదు నేను నిన్ను కోపంతోనే చూస్తాను అనేది ఉండదు. సో ఆ మూమెంట్ కి యూ నీడ్ దట్ హార్ష్ రియాలిటీ చెక్. సో ఐ డోంట్ మైండ్ బీయింగ్ ద విలన్ సమ్ టైమ్స్. ఐ థింక్ ఐఎమ్ నేను మాట్లాడినంత ప్రేమగా, నేను చూసుకున్నంత ప్రేమగా ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ చూసుకుంటారని కూడా నేను అనుకోవట్లేదు. But sure, but sometimes I do have to be harsh. I do have to be the villain. I don't mind being the villain also. ఏ విధంగా ఈ దేశపాండే కాలేజీలో రన్ చేస్తున్నారు? మొత్తం స్టేట్ మొత్తానికి ఓన్లీ 4-5 కాలేజెస్ మాత్రమే వాళ్ళతో టైప్ పెట్టుకున్నారు. వాళ్ళ అజెండా ఏంటంటే, బయట ఉన్న జాబ్ మార్కెట్కి
మన పిల్లలకి చాలా గ్యాప్ ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్కి, కంపెనీస్ రిక్వైర్మెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి చాలా గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. సో టేకింగ్ ఫ్రమ్ అర్థమెటిక్ రీజనింగ్ కానీ, లేకపోతే లాజికల్ రీజనింగ్ కానీ, లేదా పబ్లిక్ స్పీకింగ్ కానీ, గ్రామర్ కానీ, ప్రెజెంటేషన్, ఎనీథింగ్ దట్ యూ రిక్వైర్ ఇన్ అ జాబ్ టుమారో, ప్రతిదీ వాళ్ళు నేర్పిస్తారు. అండ్ వాళ్ళే కంపెనీస్ తీసుకొస్తారు. ఉద్యోగం వచ్చేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కమ్ టు ద కాలేజ్ రెగ్యులర్లీ అండ్ డూ ఆల్ ద టాస్క్ దట్ దే గివ్ యూ. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ఇస్ మనమే చూసుకుంటాం. ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాం. స్టూడెంట్స్ లో ఇన్నోవేషన్, క్రియేటివిటీని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? బుక్స్ ఎంతసేపు పుస్తకాలు అనేది నేను అంత నమ్మను. బికాస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టికాలిటీ. మనం లాస్ట్ ఇయర్ ఒక ఈవెంట్ చేసాం బీబీఏ పిల్లలకి. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. వీ డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. బీబీఏ పిల్లలకి ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బీబీఏ దగ్గర నుంచి వీ సెలెక్ట్ అ ఫ్యూ పీపుల్. సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఒక టీం కింద తయారు చేసాం. అట్లా 4-5 టీమ్స్ చేసాం, ఒక 10 members per టీమ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చాయ్ బంక్ పెట్టాలి. అండ్ వాట్ ఎవర్ కమ్స్ విత్ దట్, ఒక దాంట్లో బిస్కెట్లు కానీ, లేకపోతే సమోసాలు కానీ, లేకపోతే దోశలు కానీ, వాట్ ఎవర్ దే వాంట్ యాడ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దే క్యాన్. మన క్యాంపస్లోనే వాళ్ళు ఆ స్టాల్ పెట్టాలి. ఏం సార్ మన రేంజ్ ఏంది, ఒక టీ స్టాల్ ఏంది అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ అబౌట్ హౌ దే ఆర్ డూయింగ్ అండ్ దాని నుంచి ఏం నేర్చుకుంటున్నారని. ఇట్ ఈస్ అ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ప్రాక్టికల్ లెర్నింగ్ అన్నాం కదా అని బయటికి వెళ్ళి నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేసేసి దాంట్లో నష్టాలు వస్తే దివాలా తీసేయి అనే పరిస్థితి లేకుండా, ఇన్ అ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ వేర్ యూ డోంట్ లూజ్ అలాట్, ఎక్కువ నష్టపోకుండా వాళ్ళే దానికి ఫండ్స్ తెచ్చుకోవాలి, వాళ్ళే దానికి రా మెటీరియల్స్ తెచ్చుకోవాలి, వాళ్ళే వంట చేయాలి. వంట ఇన్ ద సెన్స్ చాయ్ కాల్చడము, లేకపోతే కాఫీ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బిస్కెట్లు, ఎవ్రీథింగ్ అంతా వాళ్ళే చూసుకోవాలి. ఆ తర్వాత దానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ ప్రైస్ పాయింట్లో అమ్మాలి, ఏ ప్రైస్ పాయింట్లో పెడితే ప్రాఫిట్స్ వస్తాయి, ఏ ప్రైస్ పాయింట్లో పెడితే కాంపిటీషన్ కంటే మనకి ఎక్కువ జనాలు వస్తారు, ఇవన్నీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఆ 10 మందిలోనే CEO ఉంటాడు, క్యాషియర్ ఉంటాడు, మార్కెటింగ్ చేసుకోవాలి, అడ్వర్టైజింగ్ చేసుకోవాలి, వంట చేయాలి, లేకపోతే రా మెటీరియల్స్ బయటికి తీసుకురావాలి, జనాల్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇట్లా రకరకాలు ఉంటారు. వీళ్ళందరినీ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. సో యూ లెర్న్ అ లాట్ ఫ్రమ్ ద ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఎన్ని ప్రాఫిట్స్ వచ్చాయి, వాళ్ళు ఒక పేపర్ రాయాలి, నాకు ఎన్ని ప్రాఫిట్స్ వచ్చాయి, మిగతా వాళ్ళకి నాకంటే బెటర్గా ఎందుకు డబ్బులు వచ్చాయి, ఈ రీజనింగ్ అంతా రాయాలి. అండ్ బై డూయింగ్ దిస్ దే అండర్స్టాండ్ మన కింద ఇంతమంది జనాల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, లీడర్షిప్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఇవన్నీ చాలా డెవలప్ అవుతాయి. అండ్ దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇలాంటి ఈవెంట్స్ చాలా చేస్తాం. వీ హ్యావ్ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్. ప్రతి క్లాస్లో మనం ప్రొజెక్టర్స్తోనే క్లాసెస్ చెప్తాము, సెమినార్స్, విపరీతంగా సెమినార్స్ చేయిస్తాము. అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ వీ హ్యావ్, లైబ్రరీస్, వీ హ్యావ్ అ హ్యూజ్ లైబ్రరీ. సో ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ఎక్విప్డ్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. యూ జస్ట్ హ్యావ్ టు యూటిలైజ్ దెమ్. నువ్వు కాలేజ్కి రెగ్యులర్గా రావాలి, వచ్చి అన్ని యూటిలైజ్ చేసుకొని అద్భుతంగా బయటకు వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్. మీరు స్టూడెంట్స్ కి ఏదైతే ఫ్రెషర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ దట్ ఐ ఆమ్ సో కాన్ఫిడెంట్ దట్ యూ విల్ జాయిన్ అవర్ కాలేజ్. మీరు చేరుతారు. బట్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. ఒక ఫోన్ కొనాలంటేనే ఒక 10 యూట్యూబ్ వీడియోలు చూస్తాం, ఒక 10 రివ్యూలు చూస్తాం, ఒక 10 షాపులు తిరుగుతాం, బెస్ట్ ప్రైస్ ఎక్కడ వస్తుంది, బెస్ట్ కంపెనీ ఏంటి, కెమెరాలు దేంట్లో బాగున్నాయి అని. ఒక చిన్న ఫోన్ కొనాలంటేనే వి లుక్ ఎట్ సో మెనీ థింగ్స్. అలాంటిది దిస్ ఇస్ అవర్ లైఫ్ దట్ వీఆర్ టాకింగ్. మనం ఏ కెరియర్ పాత్రలో వెళ్తామనేది ఈ కాలేజే డిసైడ్ చేస్తుంది. ఈ కాలేజ్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ కాలేజ్ యూ చూస్, దట్ విల్ డిసైడ్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఇట్ ఈస్ నాట్ టు బి టేకెన్ లైట్లీ. ఏదో ఒక కాలేజు, లేదా మా ఇంటి దగ్గర ఉందనో, లేకపోతే మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పారనో, నా ఫ్రెండ్స్ చేరుతున్నారనో, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ పారామీటర్స్ టు సెలెక్ట్ అ కాలేజ్. మిగతా కాలేజెస్ అని చూసి మన కాలేజ్ కూడా చూస్తే ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్.
మనం ఏ రేంజ్ లో స్టాండర్డ్ సెట్ చేస్తున్నామో యూ విల్ అండర్స్టాండ్. ఇక బయట బీటెక్ కాలేజెస్ ఉన్నాయి, అంటే మన కాలేజ్ లో కూడా కోర్సెస్ ఏవైతే ఉన్నాయంటే బిఎస్సి కంప్యూటర్ సైన్సెస్, డిసిఏ, డిబిఏ. సో వాటికి వీటికి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది? అంటే ఐ మీన్ ప్యాకేజ్ విషయంలో, ప్లేస్మెంట్స్ టైంలో. ఐ స్పోకన్ టు అ లాట్ ఆఫ్ కంపెనీస్, వాళ్ళ హెచ్ఆర్స్ తో కానీ లేకపోతే సిఇఓస్ తో కానీ చాలా మందితో మాట్లాడాను. సో వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫీజులో ఒక 1 lakh, 1.5 lakh ఉంటాయి. 4 years అయిపోయేసరికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి, సాలరీ ఎక్స్పెక్టేషన్స్. నాకు 1 లక్ష రూపాయలు రావాలి నెలకి, మా అన్నకు వస్తుంది, మా బావకు వస్తుంది, నాకు రావాలి, మా అక్కకు వస్తుంది, మా అక్క ఇప్పిస్తానని, ఆల్ ఆఫ్ దిస్ ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. బట్ అదే ఇంజనీరింగ్ స్టూడెంట్ ని ఒక కంపెనీ హైర్ చేసుకున్న తర్వాత వాడు చదివిన దానికి వాడు చేసే పనికి సంబంధం ఉండదు. సో ఎలాగో వాడు పని నేర్పించుకోవాల్సిందే. నేను హైర్ చేసుకుంటే నేను నీకు పని నేర్పించుకోవాల్సిందే. అదేదో డిగ్రీ వాళ్ళకి కూడా పని నేర్పించుకోవచ్చు కదా. అండ్ డిగ్రీ వాళ్ళకి అంత హై సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా. సో నేను డిగ్రీ వాళ్ళని హైర్ చేసుకుంటాను అనేది, దర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ దట్ ట్రెండ్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే హౌ మెనీ ఆఫ్ యువర్ నీకు తెలిసిన వాళ్ళలోనే ఎంతమంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు చెప్పు. దర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద ట్రెండ్. సో మనదేం తక్కువేం కాదు. డిగ్రీ ఇస్ నాట్, మనది ఇప్పుడు 4 years కోర్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీటెక్. ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్ప అంటే కాదు, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక స్టెప్ వేస్తే ఆ తర్వాత ఫ్రమ్ దేర్ విల్ గో వేర్ ఎవర్ వీ వాంట్ టు గో, బట్ స్టెప్ వేయాలి కదా. సో దానికోసం మనం వీ గెట్ అ లాట్ ఆఫ్ ప్లేస్మెంట్స్, చాలా కంపెనీలు తీసుకొచ్చాము. టీసీఎస్ వచ్చింది, ఫెసిలిటీ వచ్చింది, ఇట్లా చాలా కంపెనీస్ వచ్చాయి. అండ్ దెన్ రీసెంట్గా ఒక కంపెనీతో మనం టైప్ కూడా పెట్టుకున్నాం. ఏంటంటే ప్రతి ఇయర్ 40 స్టూడెంట్స్ని వాళ్ళు కంపల్సరీ హైర్ చేసుకుంటారు. వాళ్ళ పారామీటర్స్ 75% నువ్వు మెయింటైన్ చేస్తే 4th year వచ్చేసరికి డైరెక్ట్ హైర్ చేసుకుంటారు. సో ఇట్లా వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మెయిన్ మోటో ఏంటంటే 4 years అయిపోయేసరికి పిల్లల చేతిలో ఉద్యోగం పట్టుకొని బయటకు వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫర్ ఎవ్రీబడి, ఆల్ ద స్టూడెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి జాయినింగ్ హియర్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చూసారు కదా, ఇంటర్వ్యూస్ కేవలం మార్క్స్ కాదు, మార్క్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను ఆకాష్ వైష్ణవ్ అండ్ ఆల్సో నోన్ యాజ్ బాలాజీ శ్రీనివాస్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అటానమస్ కాలేజ్ ఈవెంట్ ఆర్కిటెక్ట్ అండ్ ఆర్గనైజర్.